అందరికీ నమస్కారం. కువైట్లో 33 లక్షల మంది ప్రవాసులు నివసిస్తున్నారు. ఎవరైనా సరే అందులో కొంతమంది మనం చూసుకుంటే ఎప్పుడైనా శుక్రవారం కానీ శనివారం కానీ ఏదైనా ఎక్కడికైనా పని మీద వెళ్ళినప్పుడు పార్కింగ్లో ఉన్న లగ్జరీ కార్లు అయితే చూస్తూ ఉంటారు. ఆ యొక్క లగ్జరీ కార్ల దగ్గరికి వెళ్ళి చాలామంది మన భారతీయులు మనం చూసుకుంటే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. డ్రైవర్లు కూడా ఏదైనా లగ్జరీ కారు కనబడితే అక్కడికి వెళ్ళి ఫోటోలు ఒక గ్రూప్గా ఏర్పడి ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అలా ఫోటోలు తీసుకున్నప్పుడు కువైట్ వాళ్ళు మంచోళ్ళు అయితే ఫోటోలు తీసుకోండి అని చెప్పేసి వెళ్తారు. మరి కొంతమంది ఎవరైనా కానీ మా కారు దగ్గర ఎందుకు ఫోటోలు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి మన పైన కోపంగా మాట్లాడే అవకాశం ఉంది. తాజాగా కువైట్ టవర్స్ దగ్గర ఒక లగ్జరీ కార్ అయితే పార్క్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లగ్జరీ కారు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అప్పుడే అక్కడికి ఆ యొక్క కారు యజమాని అయిన కువైట్ యువకుడు రావడం జరిగింది. అతను తన యొక్క లగ్జరీ కారు దగ్గర ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులు ఫోటోలు దిగుతూ ఉండడం గమనించాడు. వెంటనే వారిని అక్కడి నుంచి తిట్టి పంపేయకుండా వాళ్ళకు డోర్ తెరిచి ప్రతి ఒక్కరిని కారులో కూర్చోబెట్టి ఫోటోలు తీసి, అలాగే మీకు ఎవరికైనా డ్రైవ్ చేయాలని ఉంటే డ్రైవ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకైతే బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి లగ్జరీ కార్లు మేము ఇప్పుడు డ్రైవ్ కూర్చోలేదని చెప్పేసి బయట ఏదో నిలబడి ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అక్కడికి కువైట్ యువకుడు వచ్చి తన యొక్క లగ్జరీ కారులో కూర్చొని పెట్టి మరీ ఫోటోలు తీసుకోమనడంతో ఆ యొక్క ప్రవాసులు ఎవరైతే ఉన్నారో సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏది ఏమైనా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే మానవత్వం అనేది చాలా ముఖ్యమని చెప్పేసి ఎవరైనా సరే ప్రవాసులు అటువంటి లగ్జరీ కార్లో ప్రయాణించలేరు, అటువంటి వాటిని కొనుగోలు చేయలేరు. ఎందుకంటే మనకు వచ్చే జీతంతోనే మన యొక్క కుటుంబాన్ని పోషించుకునే సరిపోతుంది. ఆ యొక్క కువైట్ యువకుడు ఏమాత్రం కోపగించుకోకుండా ప్రవాసుల కోరిక తీర్చినందుకు ఆ యొక్క కువైట్ యువకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.